వాడేమిస్తాడు చెప్పండి అంటే తన బాధ్యత అని ఏం చెప్పట్లేదు. ఆ డ్రైవర్ కుదరగా డ్రైవర్దే బాధ్యత, చంపేయండి అవసరమైతే డ్రైవర్ని అని చెప్పని అంటున్నారు. మరి డ్రైవర్ని చంపేయడం అని అంటే ఏం చూడాలి, ఎట్లా మాట్లాడుతున్నారు అనే దానికి మీరు డిసైడ్ అవ్వండి పబ్లిక్గా. సో ప్రజెంట్ నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ చేసినటువంటి ఇన్సిడెంట్లో డ్రైవర్ ఉన్నారు, నాకు సంబంధం లేదు, డ్రైవర్ని చంపేయండి అవసరమైతే అంటున్నారు. కానీ బాధిత కుటుంబం మాత్రం ఆగ్రహం వెలగక్కుతుంది. డ్రైవర్ని చంపేయండి అని చెప్పేటువంటి మాటను ఎలా చూడాలి? ఒక క్రిమినల్ కిందనే వస్తుంది మనోజ్. ఎందుకంటే కూడా ఒకరి ప్రాణం తీయడం అనేది, అలా చెప్పడం అనేది కూడా మర్డర్ అటెంప్ట్ అనేది చేస్తారు. మర్డర్ అటెంప్ట్కి తనదే అయినప్పుడు తన భార్యనే డ్రైవర్ డ్రాప్ చేసి వస్తుండగా కూడా ఈ ఘటన జరిగింది. ఇక్కడ తనకు యాక్సిడెంట్ అయింది. మహిళ వయసుతో సహా అడుగుతా ఉన్నాడు, తనకి ఇంతకు ముందు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు. అంటే ఇక్కడ ఒకవేళ తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాని వల్లనే ఆమె పడిపోయింది అని చెప్పే ప్రయత్నం కూడా, అంటే మాట మార్చే ప్రయత్నం కూడా చేస్తారు అనేది కూడా క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. అంటే ఇక్కడ తనకి ఎలాంటి సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నట్లు పూర్తిగా క్లియర్ గా కూడా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాము అని అంటున్నారు. ఇటువైపు చూస్తే డ్రైవర్ ఒక ఉద్యోగ రీత్యా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తన దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో తన వివరణ ఇచ్చుకునే అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా అతను వివరణ ఇచ్చుకున్న తర్వాత పూర్తి బాధ్యత ఇక్కడ ప్రొడ్యూసరే వహించాలి. ఇంకొకటి, డ్రైవర్ మీద చేసినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాణాలు తీయండి అని ఎలిగేషన్స్, ఇటు ప్రొడ్యూసర్ పైన ఖచ్చితంగా కూడా మర్డర్ అటెంప్ట్ కేసు కింద కూడా కేసు నమోదు చేసే అవకాశాలు కూడా పర్టికులర్ గా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇంకొక విషయము, నాకు సంబంధం లేదు, నేను డబ్బులు ఇవ్వను, నేను అక్కడికి వచ్చి చూసి డబ్బులు ఇచ్చి నా కార్డు చేసుకుని ఇంత టైం నాకు లేదు అని అంటున్నాడంటే ఒక నిర్లక్ష్యపు సమాధానం అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కాబట్టి తనొక ప్రొడ్యూసర్ గా ఇక్కడ వాళ్ళ కారు వల్ల ఎవరికైతే ఇబ్బంది కలిగిందో బాధితురాలు తన హాస్పిటల్లో ఉంటే తన కాలికి మేజర్ ఇంజూర్ అయింది. అలాంటిది తన కూతురు ఫోన్ చేసి మా అమ్మకి ఇలా అయ్యింది అని చెప్తా ఉంటే కూడా తను పట్టించుకోవట్లేదు. కాబట్టి పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కేసు నమోదు చేయబోతున్నారు. కేసు నమోదైతే ఖచ్చితంగా కూడా ఇక్కడ ప్రొడ్యూసర్ మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో హాజరవ్వాలి, ఆయన అదుపులోకి తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా లేదు తను వాళ్ళకు అయిన ఖర్చులు కూడా భరించుకొని సామరస్యంగా తనకు ఆపరేషన్ చేయించుకుని ఉంటే బాగుండేది. కానీ ఇది మేజర్ ఇష్యూ కిందకైతే వెళ్తూ ఉంది మనోజ్. రైట్, అంటే డైరెక్ట్ గా పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు డ్రైవర్ ఎవరు అదుపులో ఉన్నారు? డ్రైవర్ చెప్తున్న మాట ఏంటి? ఈ ఇన్సిడెంట్ లో చికిత్స పొందుతున్న మహిళకి ఎటువంటి సహాయం దొరుకుతోంది? వైద్య సహాయం ఎటువంటి విధంగా దొరుకుతోంది? ఎస్ మనోజ్, ఇప్పుడైతే డ్రైవర్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు, హ్యాబిట్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. తను ఉండేసి కూడా నేను డ్రాప్ చేసి మా మేడం ని డ్రాప్ చేసి వస్తూ ఉంటే ఈ ఘటన జరిగింది, నాది తప్పు అయిపోయింది, నాదే తప్పు అని ఒప్పుకుంటున్నాను నేను. కానీ నేను ఆర్థికంగానైతే నేను ఎటువంటి సాయం చేయలేను, మా సార్కే తెలుసు మొత్తం కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఈ పక్క చూస్తే వైద్యురాలకి మాత్రము తనకు వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ తనది మెయిన్ పెద్ద బోనే ఇంజూర్ అవ్వడంతో కూడా అర్జెంట్ గా తనకి ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మేజర్ సర్జరీ అంటున్నారు. దానికి దాదాపు 2 నుంచి 3 లక్షలు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే బాధితురాలు తను పాపం పని చేసుకొని ఆమె బతికితేనే అవుతాది ఇంట్లో అని చెప్పేసి వాళ్ళది కూలి పని చేసుకొని బతికే ఫ్యామిలీయే కాబట్టి తనకి ఎటు నుంచి కూడా ఆర్థిక సాయం లేదు. అలాగే వాళ్ళ కూతురు కూడా అదే చెప్పుకుంటా ఉన్నారు, బాధ కూడా వెళ్ళబోతా ఉన్నారు. హాస్పిటల్లో మాత్రం అది ప్రైవేట్, స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళు మామూలుగా చికిత్స అనేది చేస్తూ ఉన్నారు. కానీ మేజర్ ఆపరేషన్ మాత్రం అలాగే పెండింగ్ లో ఉంది. ఎటు ఏం చేయాలనే ఆలోచనతోనే అయోమయ పరిస్థితుల్లో ఇప్పుడు కుటుంబ సభ్యులు ఉన్నారు మనోజ్. రైట్, సో బొమ్మక మురళి సమాధానం తర్వాత అటు డ్రైవర్ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే ఆయన దగ్గర సేవలు అందిస్తున్నారు, ఆ డ్రైవర్ ఆయనకు సంబంధించిన డ్రైవర్ ఎవరైనా మేడం దించడానికి వచ్చానని చెప్తున్నాడు. పార్కింగ్ చేసినటువంటి వెహికల్ తీస్తున్న సమయంలో ఆ మహిళను ఢీకొట్టాడు, అది పార్కింగ్ లో జరిగిందని బొమ్మక మురళి మాట్లాడుతున్నారు. సో పోలీసులు బొమ్మక మురళి అంటే ఆ కారు ఓనర్ ఆయన కాబట్టి ఆయన పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆయన మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితులు సభ్యులు కారు ఓనర్ ని అప్రోచ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి చెప్పినటువంటి నిర్లక్ష్యపు సమాధానాన్ని కూడా పోలీసులు కన్సిడర్ చేయబోతున్నారు. ఎందుకంటే ఒక బాధిత కుటుంబము మాకు ఆర్థికంగా సాయం చెయ్యండి, మీ కారు వల్ల ఇలా జరిగింది అని వాళ్ళు ప్రాధాయపడ్డారు కూడా, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కూడా. ఒక పక్క చూస్తే ఆ రిక్వెస్ట్ కూడా తను అంతగా తీసుకొని ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, అయితే
వాడిని అడుక్కోండి, వాడిని చెయ్యండి, వాడిని పోలీసులకు అప్పచెప్పండి, వాడిని పీడ పోతుంది, ఇలాంటి మాటలు మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా పోలీసులు అయితే కన్సిడర్ చేయబోతున్నారు. ఖచ్చితంగా తన మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసే అవకాశాలు ఉన్నాయి. కేసు కూడా నమోదు చేస్తే కేసు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నిర్లక్ష్యపు వహిస్తే ఖచ్చితంగా శిక్ష అనేది తప్పదు అనేది అయితే క్లియర్ గా తెలుస్తుంది మనోజ్. థ్యాంక్ యూ నిర్మల. సో అప్డేట్స్ లో ఒక్కసారిగా కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు ఉన్న దగ్గర ఉండి ఒకటేసారి డైరెక్ట్ గా ఆ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మహిళలను ఢీకొట్టింది. ఓ మహిళకి చాలా తీవ్రంగా గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ కారు ప్రొడ్యూసర్ బొమ్మక్క మురళికి సంబంధించిన కారుగా తెలుస్తోంది. అయితే ఆ బాధిత కుటుంబం బొమ్మక్క మురళిని ఆశ్రయించింది. సర్లే జరిగింది, మేము చికిత్స పొందుతున్నాం, మాకు మీ సహాయం కావాలి, మాకు కొంత డెఫినెట్గా మీ నుంచి ఆ చికిత్సకు సంబంధించినటువంటి ఖర్చులు భరించాలి, మేము అంత స్తోమత లేదు, మేము భరించలేకపోతున్నామని చెప్తూ ఉంటే అవసరమైతే డ్రైవర్ని చంపేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను మాత్రం ఇచ్చేది లేదంటే ఆయన మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి బొమ్మక్క మురళి సమాధానాలు కూడా అనేక క్వశ్చన్స్కి అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. మందిరా ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ బై మానేపల్లి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.